నమస్కారం ప్రజలారా. 10 మే 2025వ తేదీన ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ అన్నారు, పాకిస్తాన్ డీజీఎంఓ అనగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ 3:35 ఇండియా డీజీఎంఓకి ఫోన్ చేశారని, ఈ ఫోన్ కాల్ ద్వారా రెండు దేశాలు సాయంత్రం 5 గంటల తర్వాత నుండి అన్ని రకాల కాల్పులను విరమించాలని. కానీ ప్రజలకు మాత్రం మొట్టమొదటిసారిగా అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారి ట్వీట్ ద్వారా తెలిసింది. ట్రంప్ అంటారు, అర్ధరాత్రి వరకు ఇరు దేశాల మధ్య సంభాషణ జరిగింది. దీని తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి అని. కానీ ఈ కాల్పుల విరమణ జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఆ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. అసలు ఇంత సడన్గా కాల్పుల విరమణకు గల కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఒక్కటైతే నిజం, పాకిస్తాన్ని నమ్మడం కష్టమే. కొన్ని సంవత్సరాల నుండి పాతుకుపోయిన ఉగ్రవాదం పాకిస్తాన్ అరికడుతుందని నమ్మవచ్చా? పహల్గామ్ ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకుంది. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తైయబా యొక్క మరో సంస్థ వంటిది. దీనికి సమాధానంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. అందులో భాగంగా పాకిస్తాన్లోని 9 వేర్వేరు ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. ఇండియా ఏ ఒక్క సామాన్య ప్రజలపై దాడి చేయనప్పటికీ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంత గ్రామాల సామాన్య ప్రజలపై దాడి చేసింది. పాకిస్తాన్ మోటార్ మరియు షెల్ను ఉపయోగించి ప్రజల ఇళ్లపై దాడి చేసింది. సరిహద్దు ప్రాంతంలోని పూంచ్ సిటీలో 16 మంది చనిపోయారు. మొత్తం 59 మంది గాయపడ్డారు. పూంచ్ వాసి అయిన హర్చరణ్ సింగ్ అంటారు, తన స్నేహితుడైన రిజ్వాన్ తన 2 పిల్లలను దాడుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో బాంబు పడడం వలన 2 పిల్లలు చనిపోయారని. ఇది ఉగ్రవాదం కాకపోతే ఇంకేంటి? ఇండియా దాడి చేసిన 9 ప్రాంతాల గురించి చూస్తే, 1 మురిద్కేలోని మర్కజ్ తైబా, ఇది హఫీజ్ సయీద్ యొక్క హెడ్ క్వార్టర్. హఫీజ్ సయీద్ని 2008లో యునైటెడ్ నేషన్స్ ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికా ఇతనిపై 10 మిలియన్ల రివార్డు కూడా ప్రకటించింది. ఈ ప్రాంతం లష్కరే తైయబా ఉగ్రవాద సంస్థకు గుండె వంటిది. ఇక రెండవ ప్రాంతం మర్కజ్ సుబానల్లా భవల్పూర్, ఇది మసూద్ అజర్ యొక్క హెడ్ క్వార్టర్. ఇతన్ని 2019లో యునైటెడ్ నేషన్స్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇక మూడవ ప్రాంతం సయ్యద్నా బిలాల్ క్యాంప్ ముజఫరాబాద్, ఇక్కడ ఉగ్రవాదులకు ట్రైనింగ్ క్యాంప్ లాగా ఉపయోగిస్తున్నారు. ఇలా మిగిలిన ప్రాంతాలు కూడా ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఉగ్రవాదుల వల్ల ఇండియాలోని ప్రజలే కాదు, పాకిస్తాన్లోని ప్రజలు కూడా చనిపోతుంటారు. మీకు పెషావర్ స్కూల్ మారణకాండ గుర్తుందా? 2014లో జరిగిన అత్యంత హేయమైన ఉగ్రదాడిలో కనీసం 132 మంది అమాయక పిల్లలు చనిపోయారు. ఈ ఉగ్రదాడిని పాకిస్తాన్లోని టీటీపీ అనగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకుంది. అక్కడి ఉగ్రవాదంతో అక్కడి పిల్లలు కూడా భయపడుతున్నారు. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇదే టీటీపీ మరియు బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 2 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేసి 20 మంది పాకిస్తాన్ సైనికులను చంపేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు బిఎల్ఏ 80,000 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది. ఈ మధ్యనే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ స్కై న్యూస్ అనే పత్రికలో మాట్లాడుతూ ఈ విషయంపై ఒప్పుకున్నారు. న్యూస్ ప్రెజెంటర్ యాల్దా హకీం గారు, ఏం సార్, పాకిస్తాన్ యొక్క పాత్ర చాలా సంవత్సరాల నుండి ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉందని అని అడగగా, దానికి సమాధానంగా ఖ్వాజా ఆసిఫ్ గారు అన్నారు, అవును, 30 సంవత్సరాల నుండి మేము అమెరికా, బ్రిటన్ మరియు వెస్టర్న్ కంట్రీస్ కోసం ఈ చెత్త పనులను చేస్తూ వచ్చాము. అదే మేము చేసిన తప్పు, దానికి అనుభవిస్తున్నాము అని. 2019లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు కూడా అన్నారు, ఈ ఉగ్రవాద సంస్థలు అమెరికా ప్రేరేపిత ఆఫ్ఘన్ రష్యా యుద్ధం నుండి ఉన్నాయని. కానీ ఇక నుండి వాటికి పాకిస్తాన్లో చోటు ఇవ్వమని. సరిగ్గా ఇలాగే ప్రస్తుత డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ గారు కూడా ముందు జరిగిన వాటిని తన తప్పుగా ఒప్పుకున్నారు. FATF అనగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఒక సంస్థ ప్రపంచ దేశాల మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్పై కన్ను వేసి ఉంచుతుంది.
ఈ సంస్థ మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ చేసే దేశాలపై గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్తో వేస్తుంది. పాకిస్తాన్ ఈ సంస్థ ద్వారా 3 సార్లు గ్రే లిస్ట్లో వేయబడింది. కానీ లిస్ట్లో వేసిన ప్రతిసారి పాకిస్తాన్ టెర్రర్ ఫండింగ్ చేయము అని చెప్పి ఆ లిస్ట్ నుండి బయటపడుతోంది. స్పెక్టాకుల్ డు మాండే అనే ఒక ఫ్రెంచ్ పత్రిక ద్వారా రాయబడింది జైషే మహమ్మద్ ట్రబుల్స్ పాకిస్తాన్ అని. ఈ పత్రిక ద్వారా శాటిలైట్ ఫోటోల ద్వారా తెలుస్తోంది జైషే మహమ్మద్ 2 స్థావరాలు ఉన్నాయని. ఒకటి మర్కజ్ సుబానల్లా, 2 ఉస్మాన్ అలియో మజీద్. ఇవి 2 భవల్పూర్లో ఉన్నాయని. ఇవి 2 పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని. 2019 పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ జైషే మహమ్మద్ అయిన హెడ్ క్వార్టర్ అయిన భవల్పూర్ని స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పింది. కానీ అక్కడి మినిస్టర్ అంటారు ఇది ఒక మామూలు ప్రాంతమని, అక్కడ ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు జరగడం లేదు అని. రీసెంట్గా పాకిస్తాన్కు IMF నుండి 2.3 బిలియన్ల సహాయం అందింది. AIMIM లీడర్ అసదుద్దీన్ ఓవైసీ గారు అంటారు పాకిస్తాన్ అనేది మానవాళికి ప్రమాదకరమని. ఉగ్రదేశమైన పాకిస్తాన్కు నిధులిచ్చిన IMFను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్గా కాక ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అని అన్నారు. ఇప్పటి వరకు మనం జైషే మహమ్మద్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లష్కరే తైబా గురించి తెలుసుకుందాం. కొన్ని రోజుల ముందు NIA సుప్రీంకోర్టుకి ఏమని చెప్పిందంటే 2021 ముంద్రా పోర్ట్లో దొరికిన 2,988 కేజీల డ్రగ్స్ విలువ సుమారు 21,000 కోట్లు అని. ఇది లష్కరే తైబా యొక్క నార్కో ట్రాఫికింగ్ వల్ల అని. దేశ ప్రజలకు డ్రగ్స్ అమ్మి ఆ డబ్బుతో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఐశ్వర్య భాటి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గారు సుప్రీంకోర్టుతో అన్నారు చూడండి పహల్గామ్లో అమాయక ప్రజలను చంపి వాళ్ళు ఏం చేశారు అంటూ. అసలు ఈ డ్రగ్స్ నెట్వర్క్ ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకు ముందు కూడా ఇలాగే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే దిగుమతుల నుండి వ్యాపారం చేశాక ఇలా దిగుమతుల రూపంలో డ్రగ్స్కి ఇండియాకి తెస్తున్నారు. బిజినెస్ టుడే వార్తాపత్రిక ద్వారా తెలుస్తోంది అదానీ మరియు సెజ్ సంస్థ ఇద్దరు అన్నారు మేము ఇరాన్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే కంటైనర్లని హ్యాండిల్ చేయము అని. కానీ ఒక్క నెల కూడా అవ్వకముందే మెరీటైమ్ గేట్వే పత్రికలో అన్నారు ఏపీ సెజ్ ద్వారా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల కంటైనర్ కార్గోని హ్యాండిల్ చేస్తాము అని. లష్కరే తైబా 1986లో ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్ అంటోంది ఈ సంస్థ అనేక ఉగ్రదాడులను చేసింది అని. ఇండియాలో కూడా ఈ ఉగ్రవాద సంస్థ దాడులు చేసింది. 2001లో పార్లమెంట్ పైన దాడి, 2006లో ముంబై లోకల్ ట్రైన్స్లో దాడి, 26/11 ముంబై అటాక్స్లో కూడా వీరి హస్తం ఉంది. లష్కరే తైబా సంస్థ ఒక స్వచ్ఛంద సంస్థ జమాత్ ఉద్ దవా అనే సంస్థను ఏర్పాటు చేసింది. కానీ యునైటెడ్ నేషన్స్, అమెరికా మరియు ఆస్ట్రేలియా దేశాలు ఈ 2 సంస్థలని బ్యాన్ చేశాయి. 2022లో వచ్చిన హడ్సన్ ఇన్స్టిట్యూట్ యొక్క రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్లోని ఒకే ఒక్క ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ దేశ రక్షణ కోసం పనిచేస్తోంది అని. పాకిస్తాన్లోని వేర్పాటువాద శక్తులతో పోరాడడానికి కూడా పాకిస్తాన్ ఈ సంస్థను వాడుకుంటోంది అని. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశం తన రక్షణ కోసం ఉగ్ర సంస్థను వాడుకుంటోంది అంటే దాని పరిస్థితి ఏంటి అని. ఈ అన్ని పరిస్థితుల వల్ల పాకిస్తాన్ ప్రమాదకరంగా మారింది. 2024 గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిపోర్ట్ను గమనిస్తే 163 దేశాలకు గాను పాకిస్తాన్ 140వ స్థానంలో ఉంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ పాకిస్తాన్ యొక్క ప్రభుత్వ సంస్థ అంటోంది పాకిస్తాన్ సైనికులకు 2024వ సంవత్సరం అనేది గడిచిన 10 సంవత్సరాల కంటే ప్రమాదకరంగా గడిచింది అని. కొన్ని దశాబ్దాల నుండి పాకిస్తాన్లో రాజకీయ నాయకులు వారి అధికారాల కోసం ఇండియాతో అనవసర వివాదాలు సృష్టించి వారు పాకిస్తాన్లో హీరో కావాలని చేస్తున్నారు. వారెవ్వరూ కూడా పాకిస్తాన్ రాజ్యాంగం గురించి పట్టించుకోరు. పాకిస్తాన్ రాజ్యాంగం పరిస్థితి ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న ఏ ఒక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా తన 5 సంవత్సరాల పాలనను పూర్తి చేయలేకపోయారు. కొందరు ప్రధానమంత్రులను కాల్చి చంపారు, కొందరిని ఉరిశిక్ష వేశారు.
కొందరిని పదవి నుండి తప్పించారు, మరికొందరు దేశం నుంచి విడిచి వెళ్ళేలా చేశారు. మాజీ ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ని కూడా జైల్లో వేశారు. ఎన్నికలు కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. మార్చి 2023లో కరాచీలోని బాగ్దాద్ అనే ఏరియాలో రంజాన్ మాసంలో ఫ్రీగా పంచుతున్న గోధుమ పిండి పంచుతుంటే తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. ఇది చూస్తుంటే నాకు ఫ్రెంచ్ రెవల్యూషన్ గుర్తుకు వస్తోంది. 1775లో ఫ్రెంచ్ రెవల్యూషన్కు ముందు గోధుమ పిండి కోసం ప్రజలు యుద్ధాలు చేసుకున్నారు. దాని తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది. అలాగే పాకిస్తాన్లో కూడా ఉద్యమం రాదంటారా? కానీ పాకిస్తాన్ ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈసారైనా కనీసం ప్రతి దాంట్లో మతాన్ని వాడడం మానుకోండి. ఎప్పుడైతే రాజకీయాల నుండి మతాన్ని తీసేస్తారో అప్పుడే ఏ దేశమైనా బాగుపడుతుంది. ఒకసారి ఆ దేశ ప్రజలు, ఆ దేశ రాజకీయ నాయకులు కనీసం ఇప్పుడైనా ఆలోచించి వారి దేశాన్ని సరిచేసుకుంటారని ఆశిద్దాం. ఇట్లు జస్ట్